మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి వారు ఎవరికి వారే స్వేచ్ఛగా ఉండాలని తలంచుట, భావించుట, అనుకుంట, సంకల్పించుట సహజ స్వానుభావగాన ఉన్నది. అంటే ప్రతి వారికి స్వేచ్ఛ కావాలి. అక్కడ స్వేచ్ఛ అంటే స్థిరంగా ఉండాలి, బంధంలో ఉండకూడదు. బంధంలో ఉన్నవాడికి స్వేచ్ఛ కావాలి, బంధం లేని వాడికి స్వేచ్ఛ అనే ప్రసక్తి కొత్తగా ఏముంది? విముక్తి. ఎలాగంటే నేను దేహంగా పుట్టాను కనుక ఈ దేహం అనేటువంటి సంసారం నందు నిద్ర, కళ, మెలకువ అనేటువంటి ఈ మూడు దశయందు అన్ని కోణాల్లో అన్ని విధాలా నాకు నేనే ఒత్తిడికి లోనై ధర్మార్థ కామ మోక్షాల నిమిత్తమే ఈ దేహాన్ని ఎంత వాడినప్పటికీ ఏం చెప్తున్నారు? ధర్మ అర్థ కామ మోక్షాల గురించి ఈ దేహాన్ని ఎంతగా వాడినప్పటికీ, దేవాలయంగా వాడినప్పటికీ, క్షేత్రంగా వాడినప్పటికీ ఒత్తిడికి లోనవుతున్నాను భౌతికంగా, వ్యవహార జ్ఞానంలో. ఆ ఒత్తిడి నేను దేహ పదార్థంతో పాటు ప్రకృతి పదార్థంతో అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతో దేవుడు ఉన్నాడా లేడా, ఆస్తికుడా నాస్తికుడా అన్న దానికన్నా ప్రకృతి అంటే ఈ భూ ప్రపంచం నందు, ఈ భూమాత యందు, ఈ జగత్తునందు నాతో సహా సర్వజీవులు ప్రాణికోటి పుట్టి పెరిగి లయిస్తున్నారు. దేహం పుట్టడం ఎంత సహజమో కారణాలు ఏ చెప్పినప్పటికీ అంతే సహజంగా మరణం తథ్యం. స్వేచ్ఛతో మరణం, నేను ఈ టైంలో చనిపోవాలనుకున్నా చనిపోలేదు అంటే మరణించడానికి స్వేచ్ఛ లేదు. ఏ టైంలో అయినా రావచ్చు. అప్పుడు భయం, ఆందోళన, ఈ దేహం ధరించిన తర్వాత ఎలా ధరించాలన్నది ప్రశ్న ఇక్కడ రాకూడదు. ఎందుకు? ఈ దేహాన్ని నిర్మాణించరా, అది స్పష్టం. ఈ ప్రకృతిని నువ్వు సృష్టించరా, ఇది ఇంతకన్నా స్పష్టం. ఈ రెండు అనుబంధాలు ఉన్నాయి మనకి. నింగి నేల, సూర్యుడు, గెలాక్సీలు, పాలపుంతలు ఇవన్నీ పదార్థంగానే ఉండుట చేత ఆ పదార్థాలు భూ పదార్థం నందు నాతో సహా సర్వజీవులు పుట్టడం, పెరగటం, లయం చెందటం సహజం. వృక్షాలు ప్రకృతి నియానుసారంగా భూకంపాల ద్వారా, తదితరమైన వేరైన కారణాల చేత, తుఫాన్ ద్వారా, సముద్రాల బడబాగ్నం చేత ఇవన్నీ కూడా కూలిపోతున్నాయి. పక్షులు చనిపోతున్నాయి, జంతువులు చనిపోతున్నాయి, మానవ ప్రాణి కూడా చనిపోతుంది. ఆ తర్వాత ఇంకేముంది? ఆత్మ ఉన్నదా లేదా అనే ప్రమాణ ప్రసక్తి ఇక్కడ అప్రస్తుతం. స్వేచ్ఛతో మరణం ఆపగలనా? లేదు. కొద్దిగా స్వేచ్ఛతో మనం చేసే కొన్ని ఇంద్రియ కంట్రోల్ ద్వారా చేతనైతే కొంచెం మరణాన్ని కొంచెం ఆపుతాం. శాస్త్రంగా ఆపగలరా ఎవరైనా? దేవతలైనా, అధిష్టాన దేవతలకైనా సర్వజీవులు కూడా మరణించక తప్పదు కాక తప్పదు. ఆ మరణం గురించి భయపడుతూ డ్యూటీలు చేయలేక, తన ధర్మాన్ని ఆచరించలేక, తల్లి, తండ్రి, గురు, అతిథితో కూడినటువంటి సమాజంలో ఉన్న మానవ సమాజంలో ఉన్న నేను అంటే ప్రతివారు ఎవరికి వారే మంచి పనులు చేస్తూ, మంచి పనులు అంటే దేహం నిలబడాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి, పానీయం కావాలి. అవి రెడీమేడ్ అంటే స్వచ్ఛంగా ప్రకృతి రూపంగా ఉంది మనకి. దాంతోపాటు కట్టుకోవటానికి బట్ట, అది రక్షణార్థం కూడా దేహానికి. ఎండాకాలం, శీతాకాలం విపరీతంగా వస్తే బట్ట పూర్తిగా ఉంటారు కదా. సిగ్గుతో కాదు, సిగ్గు వేరు, దేహ రక్షణ నిమిత్తం. చూపు సరిగ్గా లేదు, కళ్ళజోడు పెట్టుకుంటాం. ఎండ బాగా ఉంది, దాని తగ్గట్టుగా మనం దుస్తులు ధరిస్తాం, ఏసీ పెట్టుకుంటాం, ఏరుకోళ్ళు పెట్టుకుంటాం. అంటే దేహ రక్షణ నిమిత్తమే ఇవన్నీ. ఆ విధంగా గూడు అంటే ఇల్లు. ఈ దేహానికి ఇంకో ఇల్లు కావాలి. దేహం నడుస్తుంది, పక్షులు వాటి వేటకి వెళ్తాయి, మళ్ళీ గూటికి వస్తాయి కదా. పక్షికి గూడు ఎందుకు? వాటికే గూడు ఉంది. ఆ సమయంలో వయసుని బట్టి గుడ్లు పెడతాయి, వాటిని రక్షించుకుంటాయి. పొద్దున వెళ్ళిపోతాయి. ఒక పక్షి ఉంటుంది పొదుగుతూ, రెండో పక్షి వెళ్ళి ఏ వేటగాడు చేస్తో దేని చేస్తానో అది చనిపోతే ఈ తల్లి సాగుతుంది. ఆ తల్లి సాగిన తర్వాత గుడ్లు పెట్టిన 2 కానీ 4 కానీ ఏదైనా ఆ పక్షులు జత కట్టుకుని వాటికి అవే వెళ్ళిపోతాయి. వాటి వంశాలు పెరగటం కానీ, కులగోత్రాలు కానీ ఇలాంటివి లేవు.
పశువులకు కానీ జీవ జంతువులు కానీ ఎవరికి ఒక మానవ ప్రాణికి మాత్రమే ఉన్నది మాత్రం స్పష్టంగా ఎవరికి వారికి అవగాహన ఉన్నది కనుక అనుభవంతోనే మనం దాన్ని గమనించి గుర్తించి తెలుసుకోవాలని ప్రత్యేకించే ప్రతిపాదన ఎవరికి వాళ్ళే గ్రహించండి.